హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కాలీఫ్లవర్తో గోబీ 65ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. రైస్లో కానీ స్నాక్స్లో కానీ చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసము కాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బాగా మరుగుతున్న వాటర్లో ఈ కాలీఫ్లవర్ని తీసుకెళ్ళి వేయాలి. ఒక 3 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఏవైనా పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి. కొంచెం కుక్ అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఒక 3 minutes జస్ట్ ఉంచితే సరిపోతుంది. బాగా మరుగుతున్న వాటర్లో వేయండి, త్వరగా ఉడికిపోతాయి. ఇవి మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇలా 70% మీకు ఉడికిందన్న తర్వాత వీటిని వాటర్లో నుంచి డ్రైన్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు రైస్ ఫ్లోర్ వేసుకొని, ఇది 1 వేసుకున్నాం కాబట్టి మైదా 1.5 వరకు వేసుకోవాలి. నెక్స్ట్ స్మాల్ టీ స్పూన్ అయిన కారం పొడి, కొంచెం మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసి ఫస్ట్ వీటిని బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఒక టీ స్పూన్ అయిన ఆయిల్ వేసేసి వీటిలో బాగా కలవనివ్వాలి. నెక్స్ట్ ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోవద్దు, కొంచెం ఈ కన్సిస్టెన్సీలో రావాలి. కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేసి బాగా మంచిగా కోట్ చేసుకోవాలి. అన్నిటికీ మరి గట్టిగా కలపద్దు, కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇలా లూజ్గా పైన ఓన్లీ వేళ్ళతో ఇలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ బాగా మరుగుతున్న ఆయిల్లో వేయండి. 1 by 1 ఇలా అన్నీ వేసుకోవాలి. ఫస్టే మీరు వాటిని కదపద్దు, ఆ కోటింగ్ మన గరిటెకి అంటుకుంటుంది. కొంచెం కాగిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా వేయించిన తర్వాత నెక్స్ట్ డ్రైన్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకోసారి వేసుకుందాము, అంతే అండి. చాలా ఈజీ, చూసారు కదా. మీకు ఒకసారికే క్రిస్పీగా రాకపోతే కొంచెం ఆగిన తర్వాత సెకండ్ టైం కూడా వేసుకుంటే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ తీసేసుకోవాలి, అంతే. నెక్స్ట్ ఈ ఆయిల్లోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని వేయించుకొని మిక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాసెస్ ఎలా చేయాలో చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడప కారం.